ఉభయదారుల సమస్యలు నేరుగా ఈవో లేక చైర్మన్ దృష్టికి తీసుకురావాలి కానీ ధర్నాలు రాస్తోరోకోలు చేయటం సమంజసం కాదని ఆలయ ఈవో వెంకటేష్ చైర్మన్ మోహన్ రెడ్డిలు తెలిపారు. కాణిపాకం చరిత్ర విషయమై ఒక గ్రంథం రూపొందుతుండగా అందులో ఉభయదారులకు సంబంధించిన అంశాలను ఆలయ చరిత్రలో పొందుపరిచామని తెలిపారు. వారికి ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా సంప్రదించాలని కోరారు. ధర్నాలు రాస్తోరోకోలు చేయటం ద్వారా ఆలయ ప్రతిష్ట మసకబారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈవో సూచించారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మిగతా అన్ని దేవస్థానాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎక్కడా కూడాను ఈ ఉభయదారుల వ్యవస్థ అనేది లేదు. కానీ కాణిపాకంలో ఈ ఉభయదారుల వ్యవస్థ అనేది ఉంది. దీన్ని వచ్చే ప్రతి ఈవో కానీ చైర్మన్ కానీ గుర్తించి వారికి ఏమేమి సౌకర్యాలు కావాలా, పూజలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ దర్శనాలు కానీ ఇవన్నీ కూడాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వీరు మన దేవస్థానము అభివృద్ధిలో కూడాను చాలా కీలక పాత్ర పోషించారు. దేవస్థానంకి రూపాయి ఆదాయం లేనప్పుడు వీరందరూ కూడాను చందాలు వేసుకొని ఉత్సవాలు జరిపి ప్రజల్లోకి స్వామిని తీసుకొని వెళ్ళిన విషయం కూడాను మనందరికీ తెలిసిందే. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈ దేవస్థానం అభివృద్ధికి మన ఉభయదారులు ఎప్పటి నుంచో స్థలం ఇచ్చారు. ప్లస్ వాళ్ళంతా ఇక్కడ కష్టపడి ఒకప్పుడు మన దేవస్థానానికి ఏమీ లేనప్పుడు కూడా వాళ్ళ పూర్వీకులు అందరూ కూడా ఈ దేవస్థాన అభివృద్ధి కోసం బాగా పాటుపడినారు. అలాంటి ఉభయదారుల కుటుంబం నుంచి నేను కూడా వచ్చాను. ఈ మన 14 గ్రామాల ఉభయదారుల సహకారంతోనే నాకు ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. సో వాళ్ళందరి పట్ల ఎప్పుడు మేము గౌరవంగా మంచి అభిమానంతో ఉంటాము. అలాగే వాళ్ళకి సంబంధించిన పూజలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉభయాలు కానీ వాళ్ళు గుడి దగ్గర వాళ్ళకి